హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను మళ్ళీ కొత్త వీడియోస్ చేస్తున్నాను అబౌట్ డిఫరెంట్ జాబ్స్ ఇన్ జార్జియా. సో ఎవరైతే రీసెంట్గా ఇక్కడ జార్జియాకి వచ్చారో వాళ్ళందరూ ఫుడ్ డెలివరీ అండ్ టాక్సీ డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు. సో దే ఆర్ హ్యాపీ అబౌట్ దేర్ శాలరీ, జాబ్, ఎవ్రీథింగ్. కొంచెం క్లైమేటే కూల్గా ఉంటుంది. అది యూరోపియన్ కంట్రీ అంటే అన్ని కంట్రీస్ కూల్గానే ఉంటాయి. ఇట్స్ కామన్ హియర్. లైక్ మనం ఏదైతే ప్రొటెక్షన్ ఉంటుందో దాన్ని కరెక్ట్గా వేసుకుని మనం పని చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో కమింగ్ టు పాయింట్, నేను ఈరోజు చెప్పబోయేది మోస్ట్లీ ఇక్కడ జాబ్ సెక్టర్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్. చాలామంది నన్ను అడిగేది, సార్ మేము ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్స్లో, ఆల్రెడీ మాకు శాలరీస్ ఒక 20,000, 30,000, 40,000 కంటే ఎక్కువ రావట్లేదు. సో మీరు ఏదైనా బెస్ట్ సజెషన్, ఏదైనా కంపెనీస్ ఉంటే చూసి పెట్టండి అంటే, సో ఈరోజు నేను కొన్ని కంపెనీస్ చూసి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అనమాట. సో ఆల్రెడీ కంపెనీస్ విజిట్ చేసి అక్కడున్న వర్కర్స్తో మాట్లాడి, అక్కడ ఇండియన్స్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో అక్కడ మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే చాలా మంచిగా జాబ్స్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాయి. ఎవరైనా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు. వితిన్ 15-20 డేస్లో జార్జియా రీచ్ అవుతారు, వీసా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని. సో వన్స్ మీరు రీచ్ అయిన తర్వాత వితిన్ 10 డేస్లో రిజిస్ట్రేషన్, D1 వీసా అంటే వర్క్ వీసా అప్లై చేసి, TRC అప్లై చేసుకుని ఇమీడియట్గా మీరు జాబ్ జాయిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ జాబ్ చేసుకోవడానికి బేసిక్గా మీరు ఫిజికల్లీ ఫిట్ అయ్యి ఉంటే సరిపోతుంది. అంటే సార్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారు అలా ఏం లేదు. మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండి మేము వర్క్ చేయగలమంటే చాలు, వాళ్ళు కన్స్ట్రక్షన్లో తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ బేసిక్గా మనం తీసుకున్న ప్రాజెక్ట్స్ ఇప్పుడు రోడ్ అండ్ టనల్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద వర్క్ అంతే మిషనరీతోనే జరుగుతుంది. సో ఏదైతే మ్యాన్ పవర్ అవసరం ఉంటుందో కొన్ని చోట్ల ఎక్విప్మెంట్ మూవ్ చేయడానికి, చిన్న చిన్న వాటికి వాళ్ళు మిషనరీ ఆపరేట్ చేయడానికి, అలాంటి వాటికి మాత్రమే దీన్ని వాడతారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే జార్జియాలో ఈ క్లైమేట్ వచ్చినప్పుడు రోడ్స్ అనేవి కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండటం వల్ల ఈ మౌంటైన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ మౌంటైన్స్ నుంచి మనం తిరిగి వెళ్ళడానికి 50 కిలోమీటర్స్ ఉందనుకోండి. సో ఆ డిస్టెన్స్ని ఈ కొండల మధ్యలో నుంచి డైరెక్ట్గా ఒక టన్నల్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 18 కిలోమీటర్స్లో, 15 కిలోమీటర్స్లో వాళ్ళు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఒక 18 కిలోమీటర్స్లోనే వాళ్ళు కవర్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి వాటికి వీళ్ళు టన్నల్స్ ప్రాజెక్ట్స్ చైనీస్ కంపెనీస్కి, కొన్ని కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఇచ్చారు. సో ఇక్కడ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇంకా 4-5 ఇయర్స్ కంటిన్యూగా వర్క్ చేసుకున్నా కానీ ఈ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వవు. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్స్ అనమాట ఇవి. సో చాలామందికి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు వర్క్, మినిమం ఒక 80,000 టు 8 అవర్స్ వర్క్ చేసుకుంటే ఒక 80,000 శాలరీ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఇఫ్ యూ వాంట్ టు వర్క్ మోర్, యూ కెన్ ఎర్న్ లైక్ 1 lakh, 1.2 lakhs వరకు ఎర్న్ చేయొచ్చు. అండ్ దీంట్లో వర్క్ అయితే హార్డ్ వర్క్ అయితే ఉండదు. నేను వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకున్నది, అంత హార్డ్ వర్క్ అయితే ఏం లేదు. మనం పీస్ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రెజర్ ఉండదు. పాస్పోర్ట్స్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, వర్క్ చేయకపోతే పంపించేయటం, అట్లా ఏమి ఉండదు. సో కొంచెం మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి వర్క్ చేయాలన్నమాట మంచిగా. సో జాబ్స్ అయితే ఈజీగానే ఉంటాయి, అంత హార్డ్ అయితే కాదు. కొంచెం చలికి ప్రొటెక్షన్ కానీ, ఇవి కానీ, స్వెటర్స్ కానీ అన్నీ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సేఫ్టీ షూస్ దగ్గర నుంచి, క్లాత్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇస్తారు. ఈవెన్ దే ఆర్ ప్రొవైడింగ్ అకామిడేషన్ ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటాయి. అవి ఏంటంటే చిన్న చిన్న లైక్ నేను కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా దానికి సంబంధించి అకామిడేషన్ ఎలా ఉంది అనేది వీడియో చేసి పెడతాను. బట్ అకామిడేషన్ అనేది కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే లగ్జరీ అపార్ట్మెంట్స్ లాగా కాకుండా కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రాజెక్ట్స్ ఎక్కడైతే చేస్తారో ఆ ప్రాజెక్ట్ జరిగే దగ్గర ఒక చిన్న కంటైనర్స్ టైపు కట్టేసి దాంట్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటి ప్లేసెస్లో వాళ్ళు హీటర్స్, హాట్ వాటర్ అన్నీ ఇస్తారు. ఈ కూలింగ్ టెంపరేచర్లో ఎలా సార్ అంటే, మీరంతా హాట్, లోపల అంతా హీట్గానే ఉంటుంది. బట్ వర్క్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కొంచెం చలి ఉంటుంది. బట్ మీరు అన్ని థర్మల్స్ అవి వేసుకుంటే, థర్మల్స్ అవి, సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో చాలామంది మన ఇండియన్స్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీకు వీడియోస్ చేసి పెడతాను. కొంతమంది కుర్రవాళ్ళు రీసెంట్గా జాయిన్ చేసాం మన క్లయింట్స్ని. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అందుకే నేను ఇద్దరిని చూసి అంతా బాగుంటేనే జాయిన్ చేస్తానని చెప్పాను. సో దే ఆర్ హ్యాపీ. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు వర్క్, డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. మీరు ఎవరైనా సరే ఇండియా నుంచి, నేపాల్ నుంచి అండ్ డిఫరెంట్ అదర్ కంట్రీస్ నుంచి, దుబాయ్, ఒమాన్, ఖతార్ నుంచి కూడా చాలామంది అక్కడ 30-40,000కి జాబ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. 1 lakh వరకు ఎర్న్ చేయొచ్చు. సో ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది చాలా ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది చాలామందికి. సో ఈ ఇన్ఫర్మేషన్ని వేరే మీ ఫ్రెండ్స్కి కానీ,
మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా ఈ అబ్రాడ్ స్టడీ ప్లాన్ త్రూ నేను మీకు హెల్ప్ చేస్తాను ఇక్కడికి రావడానికి. 100% నేను ఏదైతే పాయింట్ టు పాయింట్ చెప్పానో అదే విధంగా ఇక్కడ జాబ్స్ ఉంటాయి, అదే విధంగా మేము హెల్ప్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇది టిబిలిసి సిటీ నుంచి ఒక 100 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ జాబ్ చేసుకోవడానికి మీరు వచ్చిన తర్వాత మేమే తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి జాబ్ ప్లేస్ చేసి మీకు కాంట్రాక్ట్స్ చేపించి కంపెనీతో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను పర్సనల్గా చూసుకుంటాను, ఎలాంటి ఇష్యూస్ లేకుండా. సో నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ వీ విల్ టేక్ కేర్. మీకు జాబ్లో ప్లేస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెట్ అయ్యే వరకు మేము మీకు హెల్ప్గా ఉంటాము, హెల్ప్ఫుల్గా. అండ్ D1 కానీ టీఆర్సీ కానీ వాటి గురించి కూడా ఏం వరీ అవ్వద్దు. రీసెంట్ వి గాట్ లైక్ 50-60 అప్రూవల్స్, వి గాట్ లైక్ టీఆర్సీస్ కానీ అప్రూవల్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ హ్యాపీ. సో నెక్స్ట్ ఫ్యూ వీడియోస్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకునేలాగా నేను వీడియోస్ తీస్తాను, వాళ్ళందరితో వీడియోస్ తీపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ, బై.